దేవుని వాక్యం చదువుకుందాము. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము. మేము సత్యమునకు విరోధముగా ఏమియో చెయ్యనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. చాలు. అపోస్తులైన పౌలు గారు కొరింథీలో ఉన్న విశ్వాసుల్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరచుటకు వారితో మాట్లాడుతున్నాడు. మేము సత్యమునకు విరుద్ధముగా ఏమీయూ చెయ్యము, సత్యమును అనుసరించే సమస్తము జరిగించుచున్నాము. ఆ సత్యమే యేసు ప్రభువారు. యేసు ప్రభువారికి అనుకూలంగా జీవించుటయే సత్యము. మొట్టమొదట సత్యం అంటే ఏంటంటే యేసు ప్రభువారు దేవుని కుమారుడని నమ్ముటయే సత్యము. రెండోదిగా పాపులైన మానవుల్ని పరిశుద్ధపరచుటకే ఈ లోకానికి వచ్చాడని నమ్ముటయే సత్యము. మానవుల యొక్క పాపము యేసుక్రీస్తు ప్రభు రక్తములో మాత్రమే శుద్ధి అవుతుందని చెప్పి నమ్ముటయే సత్యము. అందుకొరకే యేసు ప్రభువారు కలువరి శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లెగిశాడన్నదే సత్యము. మరలా తన బిడ్డల్ని అనగా పరిశుద్ధుల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి రెండోసారి వస్తాడన్నదే సత్యము. ఇలాగున మేము వీటి కొరకు జీవిస్తున్నాము. ఇవి నమ్మి వీటి కొరకు మేము బ్రతుకుతున్నాము, వీటి కొరకు జీవిస్తున్నాము అని అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ మాట్లాడుతున్నాడు. ఇంకా సత్యమనగా ఏంటంటే దేవుని కుమారుడైన యేసు ప్రభువారి మాట వినుటయే సత్యము. యేసు ప్రభువారి మాట విని ఆ ప్రకారంగా జీవించుటయే సత్యము. ఇది భూలోకములో సత్యము.